నాకు కార్తీ చాలా స్పెషల్ బాండింగ్ ఏర్పడిపోయింది కార్తీదేవి సినిమా ద్వారా. సో వాట్ డస్ హీ బ్రింగ్ టు ద టేబుల్? Karthi, first of all, I should tell you, is an amazing human being. He's a very simple person. He's not a star. He's just Karthi Sivakumar. That's all. And the greatness about him is, ఒక క్యారెక్టర్ ఆయన చేస్తాను అనుకున్నప్పుడు దానికి తను ప్రిపేర్ చేసుకునే విధానం, తను చేసుకునే హోంవర్క్, అంటే డీటెయిలింగ్, ప్రతిదీ కూడా నేనేదన్నా చెప్తే దాన్ని అడాప్ట్ చేసుకునే విధానం, అండ్ నో ఎయిర్స్ ఎట్ ఆల్. అండ్ హీ వాజ్ సింపుల్ బికాస్ ఐ థింక్ హీ వాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్. సో ఐ థింక్ హీ నోస్ ద థర్డ్ ప్రాసెస్ ద డైరెక్టర్ గోస్ త్రూ. యూనో, ఒక డైరెక్టర్ అనే వాడికి ఎంత కష్టం ఒక షార్ట్ పెట్టి తీయడం, అంత ఈజీ కాదు అనే విషయం ఆయనకు తెలుసు. వాళ్ళు ఎంతో ఆలోచించి ఎంతో చేస్తే కానీ ఇక్కడికి వస్తారు. సో ఇవన్నీ ఆయనకు తెలుసు. సో దట్ ఐ థింక్ దట్ ఈస్ ఆల్వేస్ దేర్. And let me tell you that I found a friend for my life, and the biggest similarities between two of us is passion for cinema and passion for food. Yeah, I'm going to talk to you a lot about that. So ఇక్కడ ఏప్రిల్లో షూటింగ్ చేసాం, ఒక 15 days హౌస్ సెట్ వేసి ఇంటీరియర్స్ వేసి. సో అందులో కార్తీ సన్నగా అయి వచ్చారనమాట, చిజల్డ్గా. ఆ 15 days అయిపోయేలోపు నేను తర్వాత ఎడిటింగ్ రూమ్లో చూస్తుంటే బుగ్గలు మెల్లిమెల్లిగా అలా పెరుగుతూ వెళ్ళాయి. సో ఫైనల్గా వచ్చరికి బుగ్గలు అలా అయ్యాయి అనమాట 15 daysలో. ఆయన అండి, వంశీ నేను నీతో కూర్చో, నీకు లంచ్కి డిన్నర్లకి నా వల్ల కాదు పెడతానే ఉంటారు. పాపం ఆయన కూడా పెద్ద ఫుడీ. నేను ఒక్కనే కాదు, ఇద్దరం ఫుడీస్, బాగా ఫుడీస్. ఆయన హీరో కాబట్టి ఆపుకోవాల్సి వచ్చింది. వాళ్ళ అమ్మ అనేవారంట, దేవుడి దయవల్ల నువ్వు హీరో ఎవరా మెయింటైన్ చేస్తున్నావు, లేకపోతే నువ్వు ఎలా ఉండేవాడు అసలు. అండ్ అపారెంట్లీ వాజ్ వెరీ స్టౌట్ యాజ్ అ కిడ్. సో లేటర్ హీ యాక్చువల్లీ, బికాస్ ఈస్ బికమింగ్ అన్ యాక్టర్, హీ టోన్డ్ హిమ్సెల్ఫ్ డౌన్. సో హిస్ బాడీ బ్లాట్స్ అప్ వెరీ ఈజీలీ. సో అందుకే ఆయన భయం అదనమాట. సో ఐ థింక్ those two are the main these things for us to blend personally also. And nizanga lekpoyinte when you see the film tomorrow, you'll know the things is done for this film, the homework, ekkada oka idi lekunda. The best part of the film was there's not even one day there was some disturbance on the set because of the artists. నాగార్జున గారు ఇలా అనుకుంటున్నారంట, కార్తీ ఇలా అనుకుంటున్నారంట, లేదు వాళ్ళిద్దరు ఏదో. అసలు ఒక్క రోజు ఫ్రమ్ డే 1 నేను సినిమా స్టార్ట్ చేయడమే షూటింగ్ వీళ్ళిద్దరిది, వెన్ కార్తీ అండ్ నాగ్ సార్ మీట్ దెమ్ ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. యాక్చువల్లీ కార్తీ ఒకరోజు ముందు వచ్చారు హైదరాబాద్కి. కార్తీ అండ్ నాగ్ సార్ వర్ సపోజ్ టు మీట్. తర్వాత నాగ్ సార్ నాకు ఫోన్ చేసి, వంశీ ఈరోజు కలిసిపోతే రేపు క్యాజువల్ అయిపోద్ది, వద్దు మనం డైరెక్ట్ క్యారెక్టర్స్ లోనే కలుద్దాం సెట్లో అన్నారు. సో అలాగే కలిచారు సెట్లో. అండ్ వన్స్ దే మెట్, ఇట్ జస్ట్ స్టార్టెడ్. ఐ కుడ్ జస్ట్ సీ ఫ్రమ్ డే 1 అంతే, ఇట్ వాజ్ దేర్. అండ్ ఎందుకంటే ఇట్లాంటి సినిమాకి ఇందులో అదే అడుగుతున్నారు అందరూ, ఇది హీరోస్, ఇద్దరు హీరోస్ కదా, ఎవరు ఇంపార్టెంట్ అని. ఇది హీరోస్ కాదు, క్యారెక్టర్స్. ఒక విక్రమాదిత్య, సీను అనే 2 పాత్రలు. ఈ ఇద్దరి మధ్యలో ఉండే బంధం ఈ సినిమాకి హీరో, ఇద్దరి మధ్యలో ఉండే రిలేషన్షిప్ ఈ సినిమాకి ప్రోటగానిస్ట్. సో దట్ డ్రైవ్స్ ద ఫిలిం. సో దర్ ఇస్ నోబడీ లెస్, నోబడీ మోర్. ఇట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్. వాళ్ళు బాధపడుతూ ఉంటే మీరు బాధపడతారు, వాళ్ళు హ్యాపీగా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఇట్ ఈస్, వాళ్ళిద్దరు కోకీగా ఉంటే మనం కోకీ అయిపోతూ ఉంటాం. సో ఇట్ ఈస్ అబౌట్ బోత్ ఆఫ్ దెమ్. సో పాత్రలు అవి. అండ్ ఐ థింక్ ద వే దే ప్లేడ్ ఇట్, you're going to be one amongst them. You're not going to be sitting in the seat. మీరు వాళ్ళ మధ్యలో అక్కడ ఉంటారు అంతే. బికాజ్ ఇట్ ఈస్ లైఫ్. అది మీ ఈ సినిమాలో జరిగిన అన్ని సంఘటనలో ఎక్కడో మీకు అనిపిస్తుంది, నేను ఇలాంటి వాడిని చూశాను, లేకపోతే ఇది నాకు జరిగింది, లేకపోతే ఇలాంటి ఫ్రెండ్ నాకు ఉన్నాడు, ఇలాంటి ఒకరు నాకు ఉన్నారు. సో యూ ఫీల్ దట్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అండ్ ఐ థింక్ దట్ మ్యాజిక్ వర్క్డ్ ఓన్లీ బికాస్ ద రియల్ లైఫ్ కెమిస్ట్రీ వర్క్డ్ ఇన్ దెమ్, బిట్వీన్ దెమ్. ద మ్యాజిక్ లైన్ నేనెంత డైరెక్షన్ చేసినా, వినోద్ గారు ఎంత బ్యూటిఫుల్గా కెమెరా పెట్టినా, పివిపి గారు మమ్మల్ని ఎంత పాపం అంటే ఆయన ఎంతో ఎంకరేజ్ చేసినా ఇది కనుక వర్క్ ఉండకపోతే ఈరోజు ఊపిరి మీకు టీజర్ నచ్చేది కాదు, ట్రైలర్ కూడా నచ్చేది కాదు. బట్ బికాస్ దట్ మ్యాజిక్ వర్క్డ్, దట్స్ హౌ ద ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు వర్క్. I want to ask you about the writing process. So మీరు ఈ సినిమాలో ఇద్దరి మధ్యలో బాండింగ్ ఏర్పడిపోద్ది. ఐఎమ్ గెస్సింగ్ దట్ దే గో ఆన్ ఎ ట్రిప్ ఫర్ సమ్ రీజన్.
బట్ ఒక స్టేజ్కి వచ్చాక కథ ఇంకా ఎలా ముందుకెళ్ళాలి అది చాలా స్ట్రగుల్ అయి ఉంటారు కదా, చాలా. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాల్సింది చెప్పేస్తారు. ప్రాబ్లం ఏంటంటే అండి, ఫారెన్ సినిమాలకు మిడ్ పాయింట్స్ ఉండవు. ట్రూ ట్రూ. జస్ట్ స్టార్ట్ అండ్ ఫినిష్ ఇట్ ఆఫ్ ఇన్ స్ట్రెచ్. బట్ మనకి మిడ్ పాయింట్స్ అనేవి ఉంటాయి. ఆ మిడ్ పాయింట్ హై ఎక్స్పెక్ట్ చేశారు మళ్ళీ. అంటే నేను ఇంతకుముందు అంటే ట్విస్ట్లు ఇచ్చేవాడిని, లేకపోతే ఇంకేదో. దీనికి ఒక ఎమోషనల్ హై వస్తుంది ఈ సినిమాకి. ఒక తెలియని, మీరు సీట్ ఇంటర్వెల్ కూడా సీట్లో కూర్చుండిపోతారు. అండ్ దట్ ఈస్ ద ఇమోషనల్ హై, యునో, విచ్ విల్, అండ్ ఐ థింక్ దట్ వాస్ ద బెస్ట్ టైమ్ వి క్రాక్ ద స్క్రిప్ట్. Okay. When we got the midpoint. Because from the midpoint we know where we were extending the story. Okay. So I think tomorrow when you see it, once you watch it, we can talk more about maybe, it. Yeah, we can talk more about it. But that midpoint when we got, and when we know that we're taking this midpoint forward and extending the story, then we thought it's done. Right. ఆ మిడ్ పాయింట్ రీచ్ అవ్వడానికి చాలా కష్టపడాలి. ఎస్ ఆఫ్ కోర్స్ చాలా కష్టం. అంటే సి క్రియేటివిటీలో ఏమవుతుందంటే కొన్ని సంవత్సరాలు ఆలోచించిన రావు, కొన్ని నిమిషాల్లో వచ్చేస్తాయి. ఓకే. సో ఫస్ట్లీ నేను ఈ కథ చేసినప్పుడు వెళ్ళి నాగార్జున గారికి నరేట్ చేసినప్పుడు అడాప్టేషన్ ఫస్ట్ ఇంటచబుల్స్ చేస్తానని చెప్పిన ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ మొత్తం చెప్పేశాను నేను ఆయనకి. బట్ ఇంటర్వ్యూలో ఇంకోలా చెప్పాను, తర్వాత సెకండ్ హాఫ్ ఇంకోలా ఉంటుందని చెప్పాను. ఎందుకంటే నాకు సార్ వీల్ చైర్లో కూర్చుంటారు కదా, ఆయన కన్విన్స్ చేయడానికైనా ఒక ఫ్లాష్ బ్యాక్ వేసేసి వేసుకొని చెప్పాను. ఆయన వెళ్ళి అంతా విని, వంశీ నువ్వు ఏ గట్స్తోనైతే నా దగ్గరకు వచ్చి నన్ను వీల్ చైర్లో కూర్చోబెట్టావో నువ్వు అదే గట్స్తో స్టోరీ చేయి. నాకు ఫ్లాష్ బ్యాక్ పెట్టాలి, నేను కాళ్ళ మీద నడవాలి, నేను ఫైట్ ఎపిసోడ్స్ ఉండాలి, డ్యాన్సులు, నాకు ఏమి వద్దు. ఈ సినిమాని లెట్స్ మెయింటైన్ ద స్టోల్, లెట్స్ స్ట్రెచ్ ద సోల్ అన్నారు. దట్ వాజ్ అ రియలీ టఫ్ జాబ్ ఫర్ అస్. ఓకే. బికాస్ ఒక కమర్షియల్ వేలో ఎక్స్టెండ్ చేయడం అంటే వీ కెన్ ఫైండ్ మెనీ పాత్స్, బట్ అదే సోల్ని ఎక్స్టెండ్ చేయడం వాజ్ నాట్ సచ్ అన్ ఈజీ టాస్క్. అండ్ టుమారో వెన్ యూ సీ ద ఫిల్మ్ ఆల్సో యుల్ ఫీల్ ఇట్, హౌ మచ్ వీ వర్క్డ్ ఆన్ దట్ హోల్ థింగ్ టు గెట్ కన్విన్సింగ్లీ right. Because it has to lead to a certain point. Right. And to reach to that point, from here to that point, before the midpoint to that point, it was not an easy job. Okay. But we kept only one headline, that let's do it off with our own guts. Okay. Let's not compromise. Right. Let us not think about anything else. Because here we have people who are telling us, go with guts. So that's what kept us driving, you know. సో ఐ థింక్ రేపు సినిమా చూసినప్పుడు కూడా మీకు అలాగే ఉంటుంది. ఈ సినిమా మనం చూసుండలేదే, ఎక్కడ చూడలేదే అనే ఫీలింగ్ మాత్రం మీకు ఖచ్చితంగా కలుగుతుంది.